రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే రాహుల్ బాబు మా నాన్నని గుర్తుపడితే రాహుల్ బాబు శాంభవి మా నాన్నని ఏం చేస్తారు? మీరేమైనా చెయ్యాలనుకుంటే మీకు డబ్బు అధికారం కావాలి. నాలాంటి వాడు ఏదైనా చెయ్యాలనుకుంటే గుండెల్లో ఉన్న ధైర్యం చాలు. ఏంట్రా ధైర్యం గురించి మాట్లాడుతున్నావు? పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి లోపలేశారు కాబట్టి బతికిపోయావు. లేకపోతే మా నాన్నను చంపాలనుకున్నందుకు నేనే నిన్ను చంపేసేవాణ్ణి. రాహుల్ బాబు, అప్పుడప్పుడు అనుకోనివి జరిగిపోతూ ఉంటాయి. జరిగిపోయిన దానికి ఎవరు ఏమీ చేయలేము. ఆసుపత్రిలో జరిగిన విషయం పెద్దయ్య గారికి చెప్పకండి. ఇప్పుడు పెద్దయ్య గారు ఇలాంటి విషయాలు విని తట్టుకునే పరిస్థితిలో లేరు కదా. ఎవరికి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు నువ్వు చెప్తే తప్ప నాకు తెలియదు అనుకున్నావా? నాకు చెప్పడం కాదు, ఎక్కడికి రాకూడదో, ఎవరిని కలవకూడదో, ఎవరితో ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాల్సింది నువ్వు. ఆగండి. ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడరే. ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాను. చెప్పకపోతే ఊరుకునేలా లేరు, చెప్తే తట్టుకోలేరు. ఏం చెప్పాలి? పెద్దయ్య గారు ఇంత కోపంగా ఉన్నారంటే అరుణ్ బాబు గారి గురించి తెలిసిపోయి ఉంటుందా? చెప్పండి. తాతయ్య, అది నేను సరసు అలా నసుగుతావేంట్రా? ఎక్కడికైనా వెళ్తారు, ఎంతసేపు అయినా వెళ్తారు.
మీరెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా భర్తతోటి నేను ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకుండి అడగటానికి మీరెవరు అని ధైర్యంగా చెప్పకుండా ఎందుకమ్మా కంగారు పడతావు? పిచ్చి తల్లి. మీరిద్దరూ చెరువు దగ్గర కనిపించారు, పొలం గట్టు మీద కనిపించారు అని జనాలు చాలా మంది అన్నారు. ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలు. మీరెక్కడ తిరిగినా ఎవ్వరూ ఏమీ అనరా తాత. లోపలికి రండి. ఆగండి ఆగండి. రంగమ్మా, హారతి తీసుకురా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తాతయ్య? మీరు చనువుగా తిరిగినప్పుడే చూడలేకపోయారు. ఇప్పుడు పెళ్ళై జంటగా తిరుగుతుంటే కుళ్ళిపోతున్నారు. వాళ్ళ దిష్టి పోవటానికి. తాతయ్య ఏంటి సెంటిమెంట్స్? సెంటిమెంటు కాదురా, సంప్రదాయం. దంపతులు ఇలాగే చెయ్యాలి. నిన్న నాకలా జరగటం వల్ల ఇవన్నీ చెయ్యలేకపోయాను. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. తాతయ్య ఏంటిదంతా? ముహూర్తాలు పెట్టుకుని ముందుగా అనుకుని చేసింది కాదు కాబట్టి మీ వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. ఆ తర్వాత తతంగా ఉన్న సాంప్రదాయపరంగా చేయాలి కదరా, అందుకే ఇది. ఈ పనులకి మీకు ఏమీ సంబంధం లేదు. మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి తాత, వెళ్ళమ్మా. గుమాస్తా గారు. అయ్యా. రంగమ్మ. చూడు, మనం మళ్ళీ ఇక్కడికొచ్చింది మీ మావయ్యని చూడ్డానికో ఆయనకు సేవ చేసి తరించడానికో కాదు. మరి నువ్వు రాహుల్కి ఇంకా బాగా దగ్గరవడం కోసం ఈ సిచ్యువేషన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దగ్గరవడానికి ట్రై చేయడం ఎందుకమ్మా?
బావ నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కదా. చెప్పాడని నువ్వు నేను చంకలు గుద్దుకుంటే సరిపోదు. వాగ్దేవి ఒప్పుకోవాలి. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం వాగ్దేవికి పెద్దగా ఇష్టం ఉన్నట్టుగా లేదు. వాగ్దేవి వద్దంటే నీ బావ వాళ్ళమ్మ మాట కాదని నిన్ను పెళ్లి చేసుకోలేడు. మీ బావ నిన్ను వదిలి ఉండలేనట్టుగా నువ్వు మీ బావకి దగ్గరవ్వాలి. అందుకే మీ అక్క, వాగ్దేవి కూతురు, వాగ్దేవి చెల్లెలు ఎవ్వరూ ఇక్కడికి రాకుండా ప్లాన్ చేసి నిన్నొక్కదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అర్థమైందా? చెప్పావుగా, ఇంక నేను చూసుకుంటాను. నువ్వు మీ అక్కలా కాదు, చింతపండుతో కూడా చికెన్ బిర్యానీ చేయగలిగే తెలివితేటలు నీకున్నాయని తెలిసే. పద. మా బావగారిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? అదేంటండి? ట్రీట్మెంట్ విషయం పక్కన పెడితే మీ హాస్పిటల్లో ఫెసిలిటీస్ పెద్దగా ఏం లేవు. మేము ఇక్కడ ఉండలేం. వెంటనే డిశ్చార్జ్ చేసేయండి. పిన్ని, అది మాట్లాడుతున్నాను కదా. హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మా బావగారిని అక్కడ అడ్మిట్ చేస్తాను. అవసరం అనుకుంటే బెటర్ ట్రీట్మెంట్ కోసం ఫారిన్ అయినా తీసుకెళ్తాం. చూడండి మేడం, పేషెంట్ కండిషన్ ఇప్పుడేమీ బాలేదు. ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తే చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. ఆయనకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. కావాలంటే ఆపరేషన్ అయిన తర్వాత తీసుకెళ్ళండి. అమ్మో, ఇది ఇక్కడుందేంటి? చిన్నత్త, ఇదెప్పుడొచ్చింది? ఇది వాగ్దేవి కంటే డేంజర్. ఆవిడ ఆవలిస్తే పేగులు లెక్క పెడితే ఈవిడ పేగుల్లో ఉన్న మెతుకులు కూడా లెక్క పెట్టేస్తుంది. తొందరపడి ఏది పడితే అది మాట్లాడుకు. రా. అట్లీస్ట్ రూమ్ అయినా చేయించేయండి. అస్సలు బాగోలేదు. సరే మేడం. అన్నయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? ఆపరేషన్ చేయాలంటున్నారు. అవునా? టైం బాగోకపోతే తాడే పామై కరుస్తుందంటే ఇదేనేమో. తలనొప్పి కూడా లేని మనిషికి ఆపరేషన్ ఏంటి? మావయ్య గారి కండిషన్ ఎలా ఉంది బావా? ఇంకా స్పృహలోకి రాలేదట. ఏంటేంటి? అప్పట్నుంచి ఇప్పటిదాకా కళ్ళే తెరవలేదా? ఒకసారి చూసొస్తాను. హలో, మేం పనిలేక బయటున్నాం అనుకుంటున్నావా? లోపల డాక్టర్ గారు ఉన్నారు. ఆయన వచ్చాకే వెళ్ళాలి. వాగ్దేవికి చెప్పాను కాబట్టి దీనికి కూడా రాహుల్ మ్యాగీల ప్రేమ విషయం చెప్పడం మంచిది. శాంభవి, ఉమ్, ఈ మధ్య నువ్వు చూడలేదు కదా, ఇది నా చిన్న కూతురు మ్యాగీ. హాయ్ ఆంటీ. మా మ్యాగీ మీ అక్క వాగ్దేవి దగ్గర స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా రన్ చేయాలో ట్రైనింగ్ తీసుకుంటుంది. ఓకే. రాహుల్కి మా మ్యాగీ అంటే చాలా ఇష్టం. నవ్య పెళ్లి అవగానే వీళ్ళిద్దరు పెళ్లి చేయాలని వాగ్దేవి నేను అనుకున్నాం. కానీ అన్నయ్య గారికి ఇలా జరిగింది. నాకు కూడా రాహుల్ బావ అంటే చాలా ఇష్టం ఆంటీ. రాహుల్కి మా అమ్మాయికి పెళ్ళైపోతే ఇంకా సమస్య లేనట్టే. వాట్? రాహుల్కి మీ అమ్మాయికి పెళ్ళా? అందుకు మా అక్క ఒప్పుకుందా? వాట్ ఆర్ యూ టాకింగ్? అవును శాంభవి, రాహుల్కి మా అమ్మాయి అంటే అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోకు. రాహుల్కి చాలా మంచి సంబంధం చేయాలని మా అక్క నాతో చాలాసార్లు చెప్పింది. మీరింకా పగటి కలలు కంటున్నట్టున్నారు. రాహుల్కి ఎంత గొప్ప సంబంధం చూస్తామో మీరు కనీసం ఊహించను కూడా లేరు. మీ ఆలోచన మార్చుకుంటే చాలా మంచిది. మమ్మీ అలా అంటుందేంటి మమ్మీ? అంటే జరిగిపోతుందా? నిన్ను కాదని ఎంత గొప్ప సంబంధం తీసుకొస్తారో నేను చూస్తాను. సరసు, దురదృష్టవంతుడిని బాగు చేయలేము, అదృష్టవంతుడిని చెడగొట్టలేమని ఒక సామెత ఉంది. అది నీ విషయంలో నిజమైంది సరసు.
మనసు మంచిది కాబట్టే లక్షణంగా ఉన్న అబ్బాయి భర్తగా దొరికాడు. గొప్పింటి కోడలు అయ్యావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా. ఏంటి నాన్న? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ వాగ్దేవి ఇంటికి వెళ్ళొద్దమ్మా. ఆ వాగ్దేవమ్మ ఇంటికి నేను కోడలునవ్వడం అదృష్టమో దురదృష్టమో తెలియడం లేదు. ఏంటి ఆనందపడుతున్నావా? కోరుకున్నవాడే నీ భర్త అయినందుకు ఆనందిస్తున్నావని నాకు తెలుసులే. మగవాడికి అసలైన అందం పంచకట్టు మీసకట్టులోనే ఉందిరా. అసలు పంచకట్టుకోవటం కూడా తెలియకపోతే ఎలారా తాత? ఈ పెళ్లి గురించి మా మేడంకి తెలిస్తే ఏమంటుందో, ఏం చేస్తుందో అని నేను టెన్షన్ పడుతుంటే పంచెల గురించి తువ్వాళ్ల గురించి మాట్లాడతావేంటి తాతయ్య? ఛా, నాకు తెలియకుండానే నా లైఫ్ చేజారిపోయింది. రా, ఈ పెళ్లి నీకిష్టం లేకుండా జరిగిందని నాకు తెలుసు. కానీ పెళ్ళన్నది నువ్వనుకున్నట్టుగాను నేను నిర్ణయిస్తేనూ జరగదు. నీ నిర్ణయాన్ని సెంటిమెంట్తో సమర్థించుకుంటున్నావా? సమర్థించుకోవటం కాదు, వాస్తవం. నీ ఆవేశం నీకు హాని కలిగిస్తుంది. నా అనుభవం నీ జీవితానికి మేలు చేస్తుంది. నీ అనుభవం నాకు మెయిల్ చేయదు, నన్ను పెద్ద ప్రాబ్లంలో పడేసింది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇష్టభో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సమస్మరణాతుం సాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, దయచేయండి. నమస్కారం అండి. నమస్తే, వెళ్ళండి. సత్యనారాయణ వ్రతం కూడా పెళ్లిలా చేస్తున్నారు. దాని అదృష్టం ఎలా ఉందో చూసావమ్మా? ఒసే, అదిప్పుడు గొప్పింటి కోడలు. ఆ ముసలాడు దాని పేరున బోల్డంత ఆస్తి రాశాడు. ఇప్పుడది సరస్సు కాదే, బంగారు బాతు. ఇప్పుడు మనం దాన్ని చూసి కుళ్ళుకోకూడదు. ఆ బంగారు బాతుని మనకి కావాల్సినట్టల్లా వాడుకోవడానికే చూసుకోవాలి. ఇదిగో, దానితో కొంచెం మంచిగా నటించడానికి నేర్చుకో. పద. నమస్కారం బాబు గారు. నమస్తే. అయిన వాళ్ళందరికన్నా ముందు రావాలి. మీరే ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? ఏమీ లేదు బాబుగారు, వరుస అత్తనే అయినా తల్లి లేని లోటు తెలియకుండా ఇన్నాళ్ళు సరస్సుని కన్న తల్లిలో చూసుకున్నాను. ఇప్పుడు అది అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా అని కొంచెం నాకు దిగులు వచ్చేసినది. గుండె తిట్ట చేసుకొని వచ్చేసరికి ఆలస్యమైనది. సరస్సు ఇంకా మా ఇంటి మనిషి కాదన్న బెంగతో రాత్రంతా మా అమ్మకి నాకు నిద్ర పట్టలేదు పెద్దయ్య గారు. చెప్పి 2 నిమిషాలు కాకముందే నటించడం మొదలెట్టేసినావన్నమాట. సరస్సు లోపలుంది, వెళ్ళండి. పద. నమస్కారం పెద్దయ్య గారు. నమస్తే. మా సరస్సుకి, నా మనవడికి పెళ్లి జరిగినందుకు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా సుందరం? మా సరస్సు గొప్పింటి కోడలైనందుకు చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. కాకపోతే మీ కోడలు వాగ్దేవి గారి గురించే కాస్త భయంగా ఉంది. పెళ్ళైపోయిందిగా, కోప్పడినా కాదనలేదు. ఏది ఏమైనా ఇప్పుడు సరస్సు ఆ ఇంటి కోడలు. ధైర్యంగా ఉండు. సరస్సు,
ఎంత బాగున్నావో తెలుసా? నీకు పెళ్ళవగానే పెద్దయ్య గారింటికే పెద్ద కళ్ళొచ్చేసినది. ఇంకా వాగ్దేవం ఇంట్లో అడుగెడితే ఆ ఇంటికి ఇంకెంత కళ్ళొచ్చేస్తుందో. నిజం సరసు, పెళ్లి కళతో నీ మొహం చందమామలా ఉంది.